శ్రోతలకు ఒక చిన్న మనవి. ఈ మహాభారతం, వేదవ్యాసుడి యొక్క మహాభారతం తెలుగులో నన్నయ్య తిక్కన సోమయాజి అని రాశాడని ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం నన్నయ్య గారి గురించి మాట్లాడుకోవడం సముచితంగా ఉంటుందని అనుకుంటున్నాను. నన్నయ్య గారు రాజమండ్రిలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవారు. ఆయన ఆస్థానంలో ఉండి ఈ మహాభారతాన్ని 6 సంవత్సరాలు సుమారుగా 3 పర్వాలు, ఆది సభాపర్వం, అరణ్యపర్వంలో పూర్తిగా ఆల్మోస్ట్ ఒక 2 ఆశ్వాసాలు 3 ఆశ్వాసాలు వదిలేసి అప్పటికి మరణించారు ఆయన. ఈ తర్వాత ఎర్రాప్రగడ గారు 105. మొత్తం ఈ భారతం సుమారుగా 300-400 ఏళ్ల మధ్య దాకా పట్టింది రాయడం. ఇప్పుడు మనం నన్నయ్య గారి గురించి 2 మాటలు. ఒకటి విచిత్రం ఏంటంటే 3 కాలాల్లో రాసినా సరే మహాభారతం అంతా ఒకేలాగా ఒక కథ, చక్కని కథలా అనిపిస్తుంది. అది మన అదృష్టం. ఈ నన్నయ్య గారు కానీ, తిక్కన్న గారు కానీ, ఎర్రాప్రగడ గారు కానీ శబ్దానువాదం కానీ భావానువాదం కానీ చేయలేదు. వారు కథానువాదం మాత్రం చేశారు. కథను తీసుకున్నారు, రాశారు. అంచేత ఇది అనువాదం కాదు, అనుసృజనం అన్నారు దీన్ని. నన్నయ్య గారు సంస్కృతం, ఆంధ్ర భాషల్లో నిష్ణాతుడు ఆయన. అంచేత ఆయన ఎక్కువగా సంస్కృత పదాలతో రాసేవారు. తెలుగు కూడా పదాలు అందులో ఉండేవి. ఆయన ఒకసారి తన కవిత్వం యొక్క ఇది చెప్తూ, ప్రసన్న కథా కలితార్థయుక్తి అక్షర రమ్యత నానారుచురర్థ సూక్తులతో నా కవిత్వం ఉంటుందని ఆయన అందులో వక్కాణించాడు. ఇది విచిత్రం ఏంటంటే 3 కాలాల్లో రచించిన అది ఒకేసారి కూర్చొని రాసినట్టు చక్కగా అన్నాయి. అది మన తెలుగు జాతి చేసుకున్న అదృష్టం. ఇది మనం తిక్కన గారి గురించి ఆయనది పద్యాలు వచ్చినప్పుడు చెప్పుకున్నాం, సబుగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అంచేత సెలవు. ఇప్పుడు తర్వాత వచ్చే పద్యాల గురించి చెప్తాను నేను. శ్రోతలకు నమస్కారం. ఇందులో నేను మహాభారతంలోని కొన్ని పద్యాలు మీకు తీసి చెప్తున్నాను. అందులో కొన్ని పద్యాలు చాలా ముఖ్యమైనవి. అవి చెప్తేనే ఒక ఆనందం. కానీ ఇక్కడ ఒక సంకటం వచ్చి పడింది. ఇవన్నీ ఘంటసాల గారి సినిమాల్లో పాడారు. ఆయన పాడిన తర్వాత మనం అది పాడడం అసంభవం. ఏమాత్రం వారితో కంపారిజన్ ఉండదు. అంచేత కానీ వాటికి అర్థం మటుకు చాలామందికి తెలియదు. కావుంటే అది రాసి పంపిస్తాను. ఒకటోది, కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండగా అని దుశ్శాసనుడు ఎప్పుడైతే ఆవిడ చీరబట్టుకు లాగాడో ద్రౌపది, అప్పుడు భీముడు భయంకరమైన శపథం చేశాడు. ఏమని? నీ ఛాతి చీల్చి రక్తం తాగుతాను. తర్వాత ఇంకా దుర్యోధనుడు ఇంకా ప్రలాపన ఎక్కువైపోయిన తర్వాత వాడిని అంటాడు, దారుణి రాజ్య సంపద ఎప్పుడైతే మొత్తం మా భూమి అంతా సంపాదించేసిన తర్వాత నీకు ఎలా ఉన్నదంటే అలా, నిన్ను తొడపగలగొట్టి యుద్ధంలో నేను చంపుతాను, నేను ఉగ్ర రణంబునన్ అని చెప్పాడు. ఈ 2 పద్యాలు కూడా నన్నయ్య గారు రచించినవి, సభాపర్వంలోవి. ఇక తర్వాత ఇంకొక 2 పద్యాలు ఉన్నాయి. అవి తిక్కన గారు రాసింది. అదేమిటి? విరాట పర్వంలో. అది బృహన్నల చేత పాడించాడు 2 కూడా. యవ్వాని వాకిట నిబపద పంకంబు అని ఒక పద్యం ఉందండి. అది విరాటపురంలో భీముడిని ద్రౌపదిని కొంచెం శాంతపరిచేటప్పుడు బృహన్నల చేత పాడించాడు. అంటే ఘంటసాల గారే పాడారు. అద్భుతమైన పద్యం. దాని మీనింగ్ కూడా చాలా ఇదిగా ఉంది. ఇక ఆఖరిది, ఏనుంగు నెక్కి పెక్కేనుంగులు అని వెటకారంగా ఉత్తర గోపురాణంలో సుయోధుడిని ఆప్ చేసి పాడాడు అర్జునుడు. అదొక చాలా హాస్యంగా ఉంటుంది, చాలా బాగా రాశాడు. అది కూడా చాలా అద్భుతంగా పాడారు కనుక. ఇంకొక పద్యం ఉన్నది ఏంటంటే పోతన గారు రాసింది. ఇది మహాభాగవతంలోది. ఏమిటది?
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పికొనగాని అవజ్ఞ రాశాడు. ఎప్పుడైతే అర్జునుడు భీష్ముడిని ఆపలేకపోతున్నాడో, ఇంక ఈయన కోపం వచ్చేసి కృష్ణుడు రథం నుంచి ఉరికి ఆ చక్రం పట్టుకుని వాళ్ళు నేను భీష్ముడిని చంపేస్తానన్నట్టు. ఆయన ఏం చేశాడు, ఆయన రథం మీదే పెట్టేశాడు, ధనస్సు పెట్టేసి నీ చేతుల్లో చచ్చిపోవడం కన్నా నాకు ఇంకేం కావాల్సింది అని దండం పెట్టుకుంటున్నాడు. ఈ పద్యం ఒకటి అద్భుతంగా, ఇదేమిటంటే విచిత్రంగా 5 పాటలు కూడా 5 పద్యాలు కూడా కంఠసాలు ఏర్పడు. అంచేది నేను సాహసించను అటువంటి తప్పు పని చేయను. మీకు అర్థం కావాలంటే పెడతాను. నమస్తే.